వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, అరే అబ్బాయి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోండిరా అని. అంటే ఏదైనా వస్తువైనా, ఉంగరమైనా, ప్రతిష్టైనా, పరువైనా, అది రాజకీయంగా పార్టీకి సంబంధించిన అంశాలైనా, ఆఖరికి అధికారమైన, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోండి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అంటే పోగొట్టుకున్న చోటే వెతుక్కోండి అనేది సూచన అవ్వచ్చు, సలహా అవ్వచ్చు. ఒక్కోసారి నిజంగా అలా వెతకడం వల్ల కూడా దొరకచ్చు. ఇప్పుడు నిజంగా ఈ విషయం అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ హైకమాండ్ రెండు తెలుగు రాష్ట్రాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. దానికి సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే తాము అధికారం విభజన చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలు ఏ స్థాయిలో నష్టపోయారో, వారికి ఎంత మేలు జరిగిందో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన నష్టం వాటిల్లింది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేంద్రంలో కూడా అధికారం కోల్పోయారు వాళ్ళు. దాదాపుగా 2 టర్మ్స్ నుంచి కాంగ్రెస్ అసలు తన ఉనికిని కూడా చాలా రాష్ట్రాల్లో క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ పరిస్థితి ఎలా ఉందనేది చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రాల్లో ఆ భగీరథ ప్రయత్నం ఫలించింది, సఫలమైంది. వాళ్ళు పూర్వ వైభవాన్ని దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఇంకిప్పుడు ఏపీ వంతు. ఎందుకు అంటే రాష్ట్రం విభజించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నష్టపోయారు ఎవరన్నా అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో అసలు నిజంగా ఈ పార్టీ అక్కడ ఉందా అనే పరిస్థితికి అసలు వచ్చేసింది. నాయకులు ఉన్నారా, అసలు కార్యక్రమాలు జరుగుతున్నాయా అనేంత చర్చ కూడా వచ్చేసింది. ఎందుకు అంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి 2 టర్మ్స్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంది అనేది చూశారు. ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ, ముఖ్య నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీకి షిఫ్ట్ అయిపోయారు. చాలా వరకు అనేక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లిమ్స్, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే బలంగా ఉన్నటువంటి క్యాడర్ కానీ, కొన్ని సామాజిక వర్గాలు కానీ, లేదా ముఖ్యమైన ఆయా జిల్లాల్లో ప్రభ చూపించినటువంటి నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఒకటి విభజన నష్టం, ఆ తర్వాత పార్టీ నష్టపోవడం, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు క్యాడర్ దాదాపుగా అధికార పార్టీ వైసీపీకి వెళ్ళిపోవడం. 10 సంవత్సరాల నుంచి అసలు ఆ పార్టీ ఉందా లేదా అన్న పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇప్పుడు 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి పెట్టింది. పోయిన చోటే వెతుక్కుందాం అనే ఫార్ములాకి రంగం సిద్ధం చేసింది. సో పూర్తి స్థాయిలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా నిన్న ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా పిలిపించారు, మాట్లాడారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా అనేక విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్ పునర్జీవం, అలాగే రాబోయే ఎన్నికల్లో 3 నెలల్లో అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ ఎన్నికలున్నాయి, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలున్నాయి. సో ఎటువంటి వ్యూహాలతో వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీని ఎలా పునర్జీవించాలి, ఎలాగా తమకు చేజారిపోయినటువంటి ఓట్ బ్యాంక్ని, చేజారిన వాళ్ళందరినీ కూడా వెనక్కి తెచ్చుకోవాలి, అలాగే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ పాలనా వైఫల్యాల్ని ప్రజల్లో ఎలా ఎండగట్టాలి, అక్కడ దాదాపుగా 90 మందికి చీటీ జరిగిపోతుందని వార్తలు, చర్చ ఉన్న నేపథ్యంలో ఆ అసంతృప్త నాయకులందరినీ కూడా మళ్ళీ ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్కి వస్తే ఆహ్వానించడమా, చేర్చుకోవడమా, దీంతో పాటు ఎవరైతే అన్న వదిలిన బాణం అంటూ మొదటి నుంచి షర్మిలను అభివర్ణిస్తారో, ప్రధానంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పగ్గాలు చేపట్టడంపై కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య నాయకులందరితో కూడా చర్చించారు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏపీ పగ్గాలు షర్మిలకి ఇచ్చేందుకు ఈ సందర్భంగా జరిగిన మీటింగ్లో చర్చకొచ్చింది. దాదాపుగా డెసిషన్ తీసేసుకున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే రావడానికి సంబంధించి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరెవరికి అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి చేతులెత్తి వాళ్ళ అభిప్రాయాల్ని సేకరించారు. ఒక 2 మినహా మిగిలిన అందరూ కూడా సరే అన్నారు. ఆ 2 అభ్యంతరం కూడా ప్రధానంగా ఏమిటి అంటే తన అన్నలాగా ఒకవేళ షర్మిల ఏమైనా వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏమిటి అన్నది కూడా వాళ్ళు చిన్న ఒక అనుమానాన్ని వెలిపుచ్చారు ఈ సందర్భంగా జరిగిన మీటింగ్లో.
దాదాపుగా దానికి ఎటువంటి ప్రాబ్లం ఏం రాదు అని రాహుల్ గాంధీ వాళ్ళకి చెప్పడం, అన్ని డెసిషన్స్ తీసేసుకున్నాం, నిర్ణయం ఖరారైంది అని చెప్పి త్వరలో పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళకి చెప్పారు. ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఎట్లా, అలాగే జనవరి 9వ తేదీన రాహుల్ గాంధీ ఏపీ పర్యటన ఉంది. మరి ఈ సందర్భంగా అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి సంబంధించిన ఆందోళనలు జరుగుతున్న దాంట్లో రాహుల్ గాంధీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది, వాళ్ళకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. అలాగే పూర్తి స్థాయిలో ఇక షర్మిలకి సంబంధించి ఏపీ బాధ్యతలు, పిసిసి చీఫ్ బాధ్యతలతో పాటు స్టార్ క్యాంపెయినర్ గా కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఎన్నికల్లో స్పష్టంగా ఖరారైపోయిన నేపథ్యంలో ఇక్కడి నుంచి కూడా ఎవ్వరూ ఈ పరిణామాన్ని దాదాపుగా ఊహించలేదు. మీరు గత కొన్ని రోజుల నుంచి కొంచెం వెనక్కి వెళ్తే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ గారు తన కొత్త పలుకు ఆర్టికల్స్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. షర్మిల ఏపీ పగ్గాలు చేపడుతుంది, పిసిసి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది, ఆవిడ స్టార్ క్యాంపైనర్ గా అన్నపైనే బాణం ఎక్కువ పెట్టే అవకాశం ఉంది అనేది కూడా ఆయన తన విశ్లేషణల ఆర్టికల్ ద్వారా అందరికంటే ముందుగా ఊహించి అలాగే వార్తని తెలుసుకుని ఆయన చెప్పారు. అది ఇప్పుడు మళ్ళీ నిజమైన నేపథ్యంలో ఈ నేపథ్యంలో మరి పిసిసి సారథిగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయం అనూహ్య మలుపులు తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పాలనా వైఫల్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఢిల్లీలో షర్మిల అలాగే తన భర్త బ్రదర్ అనిల్ కూడా చేరుకున్నారు. ఏ క్షణమైనా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి అన్న వదిలిన బాణం కాంగ్రెస్ లో చేరి తనపైనే బుల్లెట్ ఎక్కుపెట్టే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎలా ఉండొచ్చు పరిస్థితులు, మరి షర్మిల రాకతో ఇది ప్లస్ అవుతుందా, కాంగ్రెస్ కి మైనస్ అవుతుందా, కాంగ్రెస్ పునర్జీవం షర్మిల ఎంట్రీతో సాధ్యమవుతుందా, మరి ఇప్పటికే ఇక్కడ పాలనా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ అసంతృప్త నేతలందరూ కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఎంత మేరుంది. ఇక్కడ టీడీపీ జనసేన పొత్తుంది, మరి షర్మిల ఎంట్రీ అధికార పక్షానికి లాభమా ప్రతిపక్షానికి లాభమా అన్నది కూడా ఒక చర్చ జరుగుతోంది. టీడీపీ జనసేన పొత్తుకి ఇది ఏ మేర ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంకొక చర్చ కూడా వస్తోంది. మరి తల్లి విజయమ్మ పరిస్థితి ఏంటి, కొడుకు వైపు ఉంటుందా, కొడుకుకు ప్రచారం చేస్తుందా, మరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయితే షర్మిలకి సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు పూర్తి స్థాయిలో తల్లి విజయమ్మ గారు షర్మిలతోనే ఉన్నారు. మరి గత ఎన్నికల్లో వీళ్ళిద్దరూ జగన్ గారితో ఉన్నారు. మరి తల్లి కొడుక్క కూతురుక అన్నది కూడా చర్చ. మొత్తంగా ఏపీ పగ్గాలు షర్మిలకు వస్తున్న నేపథ్యంలో మరి రాబోయే 3 నెలల్లో జరిగేటువంటి అనూహ్య మార్పులు చేర్పులు ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అని ఏ క్షణంలో అయినా షర్మిలకు ఏపీ పగ్గాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి షర్మిల చేరిక కాంగ్రెస్ కి పునర్వైభవాన్ని తీసుకొస్తుందా, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అధికార పక్షానిక ప్రతిపక్షానిక, రాజకీయం ఎటు మలుపు తిరుగుతుంది రాబోయే 3 నెలల్లో అన్ని చర్చిద్దాం. మరి ఈ నేపథ్యంలో తల్లి కూడా విజయమ్మ కొడుకుతో ఉంటుందా, షర్మిలతో ఉంటుందా, ఇది కూడా ఆసక్తికర చర్చ. అన్ని మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు, ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ అమ్మటి రామకృష్ణ యాదవ్ గారు, ఏపీ టీడీపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. అందరికీ స్వాగతం అండి. అమ్మటి రామకృష్ణ యాదవ్ గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. 138వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 1885 డిసెంబర్ 28 ఇదే రోజు మీ పార్టీ. సో ముందుగా కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు, ఆల్ ద బెస్ట్. ఏంటి ఏపీ విషయానికి వద్దాం. షర్మిల పునర్జీవనం మొత్తం ఆవిడ వస్తోంది, జాయిన్ అయిపోతుంది, ఏపీ పగ్గాలు, పిసిసి స్టార్ క్యాంపెయినర్, ఇలా నిన్న కూడా ఇదే చర్చలు జరిగినాయి. ఏం చెప్తారు అసలు? నిన్న ఖర్గే గారు రాహుల్ గాంధీ గారితో రాష్ట్ర నాయకులు ఏం మాట్లాడారు? షర్మిల అంశం క్లారిటీ ఇవ్వండి. మేడం, గుడ్ మార్నింగ్ అండి మీకు, అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి. ముందుగా భారతదేశ దాస్య శృంఖలాలు తెంచడానికి భారతదేశం అంటే ఒక కారణం కోసం అధికారం కోసం కాదు, ఒక కారణం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలందరికీ, ఎవరైతే స్వేచ్ఛావాయులు పీలుస్తున్నారో వాళ్ళ భారతదేశంలో దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడం ఇవాళ నిన్న షర్మిల గారు స్ట్రాటజిక్ కమిటీ మీటింగ్ నిన్న జరిగింది, కోఆర్డినేషన్ కమిటీతో. స్ట్రాటజీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎలా వెళ్ళాలి, పార్టీ యొక్క దీన్ని ఎట్లా విస్తృతపరచుకోవాలి, పార్టీ ప్రజల్లోకి ఒక స్ట్రాటజిక్ కమిటీ మీటింగ్ నిన్న ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు అలాగే ఖర్గే గారి సమక్షంలో చర్చించడం జరిగింది. అందులో ఒక భాగంగా
కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నచ్చి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని నచ్చి, కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో అనుగుణంగా ఎవరైతే పనిచేస్తామంటారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి బయట ఉండి ఎవరైనా వస్తాను అంటే ఖచ్చితంగా వారందరినీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి అనే ఒక ఆలోచన అక్కడ చర్చకు రావడం జరిగింది. ఆ సందర్భంగా షర్మిల గారు కూడా పార్టీలో చేరే అవకాశం, అంటే ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ లో పార్టీలో చేరి ఆ పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంది అనేది ఒక చర్చకు వచ్చినప్పుడు అందరూ కూడా అక్కడ స్వాగతించడం జరిగింది. డెఫినెట్ గా అంటే ఆవిడకి ఏ బాధ్యతలు అప్పచెప్తారు, ఆవిడ ఏ బాధ్యత తీసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వస్తారు అనేది నాకున్న సమాచారం మేరకు అయితే అటువంటి చర్చ ఏమీ జరగలేదు. కానీ ఆవిడకి పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పితే ఆవిడ ఏమి ఆశిస్తున్నారో ఆమె ఏమి స్వీకరిస్తారు అదంతా కూడా హైకమాండ్ నిర్ణయించుకునే విషయం. షర్మిలమ్మ గారు వారిద్దరి మధ్య జరిగే చర్చ. సరే, ఏ బాధ్యతలు అప్పచెప్పినా సరే మీ నోట్లో నుంచి ఇందాక స్టార్ క్యాంపెయినర్ అనే ఒక పదం వచ్చింది. దాన్ని అయితే అంటే వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్, ఏది ఇచ్చినా క్యాంపెయినింగ్ ఈస్ మెయిన్ మోటివ్. సో క్యాంపెయినర్ లో స్టార్ క్యాంపెయినర్ గా డెఫినెట్ గా ఆమె ఉపయోగపడుతుంది అనడానికి ఆమె ట్రాక్ రికార్డ్ తీసుకున్నప్పుడు, పాదయాత్రలు కానీ లేకపోతే ప్రచారంలో ఆమెకున్న శక్తి సామర్థ్యాలు కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ గా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పైన లేనిపోని అపవాదులు, లేనిపోని బురద జల్లి ఏమీ తప్పులు లేకపోయినప్పటికీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ఒక విలన్ గా, ఒక దోషిగా, ఒక బూచిగా చూపించిన తరుణంలో వాటినన్నింటినీ పటాపంచలు చేసి ప్రజల ముందు ఇవాళ వాస్తవాలు పెట్టడానికి కానీ లేకపోతే ఏదైనా కానీ ప్రజలకి క్లియర్ గా అర్థం, అంటే ఎక్కడి నుంచి అయితే తప్పు ప్రచారం జరిగిందో అక్కడే కాదు ఇది పొరపాటు జరిగింది అని చెప్పించినప్పుడు మోరోవర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం, రాజశేఖర రెడ్డి గారు ఏ రోజుకైనా సరే రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలనేది వారి చివరి కోరిక. అటువంటి తరుణంలో రాహుల్ గాంధీ గారికి ప్రధానిగా అవటం కోసం ఈవిడ ఇక్కడ వారి తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పనిచేస్తానన్నప్పుడు ఏ కాంగ్రెస్ కార్యకర్త అయినా ఖచ్చితంగా స్వాగతించే అంశం. మోరోవర్ ఇంకా కూడా ఏమంటే ఆమెతో పాటుగా సీనియర్ కాంగ్రెస్ లీడర్లు పార్టీ వీడి వెళ్ళిన వాళ్ళు, అంటే ఎమోషన్స్, ఆ రోజు ఎమోషన్స్ కోసమా లేకపోతే వాళ్ళ ప్రయోజనాల కోసమా ఏదన్నా పక్కన పెట్టినప్పుడు ఒక పక్షం తీసుకున్నారు వాళ్ళంతా. సో ఇవాళ అదే రాజన్న బిడ్డ మళ్ళీ వచ్చి మీరు గతంలో ఏ పార్టీలో ప్రశ్న, ఆమె రావాలనుకుంటోందా, కాంగ్రెస్ రావాలనుకుంటోందా షర్మిలని? ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ మేడం. ఇప్పుడు ఇద్దరికి ఇంట్రెస్ట్ లేకుండా గట్టిగా పట్టుకొని రావాలి అంటే ఆమె ఏమి రాదు, లేదు ఆమె ఒక్కదానికే ఇంట్రెస్ట్ ఉండి పార్టీకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆమె రావడానికి అవకాశం ఉండదు. ఇట్ ఈస్ ఎ మ్యూచువల్. ఆమె క్లియర్ గా క్లారిటీగా చేరాలనుకున్నది, కాంగ్రెస్ పార్టీగా అంతే సహృదయంతో ఆమె రాకనే ఆహ్వానిస్తా ఉంది. సో అది మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ తో జరిగేదే తప్ప ఏది ఒక పక్షం నుంచి జరిగేది కాదు అని నేను అనుకుంటాను. సో అటువంటి తరుణంలో ఆమెతో పాటుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వేరే పార్టీలో చేరారా లేకపోతే వారి యొక్క రాజకీయ ప్రయోజనాల ఏదైనా పక్కన పెడితే ఇవాళ మీరు ఆశాంతం ఆ పార్టీలో ఎదిగి మంత్రులుగానో లేకపోతే చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన మీరంతా కూడా ఇవాళ రాష్ట్రం యొక్క అంటే ఒక 5 ఏళ్ల పాటు ఒక పరిపాలనలో మళ్ళీ మంత్రులుగా ఉన్నారు. గతంలో 10 ఏళ్ల పాటు మంత్రులుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు. ఆ పరిపాలన చూసారు, ఈ పరిపాలన చూసారు. వైసీపీలో ఉన్న వాళ్ళని ఇటు చేర్చుకోవడానికి టార్గెటా లేదా వెళ్ళిపోయిన సామాజిక వర్గాలని తిరిగి వెనక్కి రప్పించుకోవడం అంటే టార్గెటా, లేకపోతే ఇందాక మీరు ఒక మాట అన్నారు డెఫినెట్ గా స్టార్ క్యాంపెయినర్ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది అన్నప్పుడు గట్టిగానే జగన్ గారిని టార్గెట్ చేయబోతున్నారా షర్మిల గారితో? అంటే ఇక్కడ మనం ఒకే యాంగిల్ లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క యాంగిల్, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే ఒక యాంగిల్ నే చూస్తున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏంటంటే ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఓటు శాతాన్ని పెంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ బలపడాలి. దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం బేరీ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా ఆలోచన అంతా కూడా మేము ఎలా బలపడాలి, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పూర్వ వైభవం ఎలా తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి వాగ్దానంగా చేసిన మేళ్లని ఏ రకంగా కేంద్రం నుంచి సాధించుకొని రావాలి, ఇదంతా కూడా కాన్సెప్ట్. ఎండ్ ఆఫ్ ద డే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేలు ఎలా జరగాలి అనే కాన్సెప్ట్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కూడా ఏ పార్టీలో అన్నా ఉండవండి, జరిగిన నష్టము జరిగిన ఆలోచన ఏదైనా జరిగిపోయింది. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కొనసాగిన ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో జరిగిన విధానం చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి 10 ఏళ్ల నుంచి మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవి రానప్పుడు, ఏ పార్టీ సాధించలేనప్పుడు
అది ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధించగలుగుతాం. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుకోగలుగుతామా, లేకపోతే విభజన చట్టంలోని హామీలు సాధించుకురాగలుగుతామా, ఈ రకంగా అన్ని ఆస్పెక్ట్స్ చూసినప్పుడు అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేది సుస్పష్టం. ఇవాళ నిజంగా గనక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడిని అడిగినా చెప్పేది ఏమంటే ప్రజలకు సేవ చేయడం కోసం అనే మాట మాట్లాడుతున్న తరుణంలో నిజంగా మీ ఉద్దేశం ప్రజలకు సేవ చేసే ఉద్దేశమే కనుక మీలో ఉండుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళా తిరిగి వచ్చి ప్రజలకు మేలు చేసేదానికి మీరు వెనక్కి రమ్మని చెప్పి మీరు ట్వీట్ కూడా చూడండి మాణిక్యం ఠాకూర్ గారిది. కంబ్యాక్ అనే ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సో గర్వాపసి మీరు ఏ పార్టీలో అన్నా ఉండనివ్వండి కానీ ఇక కాంగ్రెస్ ఐడియాలజీతో పనిచేయాలనుకున్న వాళ్ళు మొత్తం కూడా మళ్ళీ కాంగ్రెస్ అడిగాను. కంబ్యాక్ అన్నప్పుడు పూర్తి స్థాయిలో మీ ఓట్ బ్యాంక్ ని కంబ్యాక్ అంటున్నారా, మీ నాయకుల్ని కంబ్యాక్ అంటున్నారా, ఎవరైతే మరి జగన్ గారు మీకు నష్టం చేకూర్చారో ఆ జగన్ గారినే ఈ బాణంతో ఈ బుల్లెట్ ఇటు పెట్టి అట్టేస్తున్నారా, లేకపోతే ఎట్లా అన్నది ఎట్లా ఉపయోగించుకోబోతున్నారు? చాలా ప్రచారాలు ఉన్నాయి. పిసిసి ఇస్తారని, రాజ్యసభ ఇస్తారు కర్ణాటక నుంచి, స్టార్ క్యాంపైనర్ అంటున్నారు. పూర్తి స్థాయిలో అన్ననే టార్గెట్, ఉత్తి క్యాంపైనర్ అంటే మీ మనసులో ఏముంది అనేది కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు తెలుసుకోవాలని. ఏంటి మేడం, లీడర్స్ అవసరం, ఓటు బ్యాంక్ అవసరం, తర్వాత ఇప్పుడు క్యాంపెయినింగ్ అంటే ఉన్న వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పడం అవసరం. మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరాల్సిన అంశమే. సరే, దాంట్లో మనకి కొంత ఎక్కువ శాతం ప్లస్ అవుతుంది షర్మిల ద్వారా కాంగ్రెస్ కి. మీరు అనుకున్న అన్ని ఆ పూర్వ వైభవము, అధికారము, లేకపోతే మీరు అనుకుంటున్నట్టు జగన్ గారికి చెక్ పెట్టడం, ఆ పాలన అన్ని షర్మిల గారి ఎంట్రీతో అయిపోతుందా? నాట్ జస్ట్ ఏది కూడా ఒక్క వ్యక్తితో మొత్తం అయిపోతుంది అని ఎవరు కూడా చెప్పరు. ఇవాళ ఎస్ డెఫినెట్ గా ఆవిడ 100% అడ్వాంటేజ్ టు కాంగ్రెస్ పార్టీ ఆవిడ రావటం అనేది ఒక మోరల్ బూస్ట్, మనోధైర్యం. మోరోవర్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అనే ఒక టైటిల్ ఉన్న తరుణంలో అది అందరూ కూడా ఇష్టపడేది, స్వాగతించే అంశం. వాటితో పాటుగా జిల్లాల్లో ఉండే సీనియర్ నాయకులు కావచ్చు, జిల్లాల్లో ఉండే కేడర్ కావచ్చు, ఓటు బ్యాంకు కావచ్చు, అది మొత్తం కూడా తీసుకురావాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? స్టార్ క్యాంపెయినర్ తో పాటుగా సీనియర్ నాయకులను తీసుకొచ్చుకుంటే ఓటు బ్యాంకును వెనక్కి తీసుకురాగలుగుతాం. దాన్ని వివరించి చెప్పుకోవడం కోసం షర్మిలమ్మ గారు షీల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ మాకు అని మేము బలంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్న విషయం. నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను. టీడీపీ అనలిస్ట్ తో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఈ అంశాన్ని ఎలా చూస్తారు, ప్రతిపక్షంగా వీళ్ళు ఎలా చూస్తారు, అనలిస్ట్ ఓవరాల్ గా 3 నెలల్లో ఎటువంటి టర్న్ తీస్తే మనం అనలిస్ట్ నర్రా శ్రీధర్ గారితో మాట్లాడదాం. వారితో మాట్లాడి సుధాకర్ రెడ్డి గారు మీతో వస్తాను నేను. నర్రా శ్రీధర్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో కాంగ్రెస్ వర్షన్ విన్నారు. సో డెఫినెట్ గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, షర్మిల రాకని ఆహ్వానిస్తాము, అది ఎలాంటి బాధ్యతలు ఇస్తామనేది కాంగ్రెస్ హైకమాండ్ చెప్తుంది. బట్ రావడం అయితే తథ్యం, కన్ఫర్మ్. కాబట్టి ఇక్కడి నుంచి ఎంట్రీ దాదాపుగా ఆవిడది ఖరారు అయిపోయింది, రావడం కన్ఫర్మ్ అయినప్పుడు ఏపీ రాజకీయంపై ఇది ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ రాబోయే 3 నెలల్లో? గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయ్ చంద్ర గారు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ కొద్దిగా గ్యాప్లు ఉంటే ఉండొచ్చు, కానీ ఆన్ ఓవరాల్గా దే ఆర్ ద వన్ ఫ్యామిలీ. ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ప్రేమానురాగాలు 100% ఉంటాయి. కొద్దిగా గ్యాప్ ఉండొచ్చు. ఆ గ్యాప్లో శత్రుత్వం అని నేను అనుకోవడం లేదు. ఒకటి నెంబర్ 1, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడంలో కూడా జగన్మోహన్ రెడ్డి సిగ్నల్తోనే, అండర్స్టాండింగ్తోనే 100% వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించేటప్పుడు కేసీఆర్కి ఏమని చెప్పుంటారు, యాంటీ గవర్నమెంట్ ఓట్ని చీలుస్తుంది, నీకు అడ్వాంటేజ్ అవుద్ది, మా చెల్లెల్ని ఈ పార్టీ పెట్టమంటానని కేసీఆర్తో అనుకూలంగా ఉంటూ ఆ స్టైల్లో చెప్పుకొని పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీ ద్వారా ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రయత్నాలు చేస్తే లీడర్షిప్ ఎవ్వరు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి ఎవరు రాలేదు. ఎంత కష్టపడినా, ఎన్ని రకాలుగా, ఎన్ని అజిటేషన్స్ చేసినా, ప్రభుత్వం మీద ఎన్ని రకాలుగా ఎటువంటి ఏ లీడర్షిప్ అక్కడ స్పేస్ కూడా లేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సిపిఎం అన్ని రకాలుగా వాళ్ళు ముగ్గురు యాక్టివ్గా ఉండేటప్పుడు పొలిటికల్ స్పేస్ లేదు.
ఆంధ్రాలో మాత్రం పొలిటికల్ స్పేస్ ఉంది. ఎట్లా ఉంది? బేసిక్గా ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ ఒకే అలయన్స్ కింద వెళ్తూ ఉన్నాయి. వైసీపీ ఉంది. వైసీపీ యాంటీ గవర్నమెంట్ ఓటు ఏది కావచ్చు. ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే 2000 అంటే బ్యాక్ టు వెనక్కి వెళ్తే ఒక్కసారి 2004లో 14లో ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఇస్తున్నాం కాబట్టి తెలంగాణ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చేస్తుంది. ఇక్కడ వైసీపీ మన వాళ్ళే కదా, ఇక్కడ వైసీపీ అక్కడ కాంగ్రెస్ రెండు మనే కదా. 25 ఎంపీ సీట్లో మనకు మ్యాక్సిమం వస్తుంది. వాళ్ళ స్ట్రాటజీ ఆ రోజున 2014లో. ఇప్పుడు కూడా రేపు పొద్దున వైసీపీ అసంతృప్త నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కువ మంది కాంగ్రెస్లో చేరి ఫైట్ చేస్తారు. నిజమైన తగాదా అన్నట్టుగానే అందరినీ మభ్యపెడతారు. వాళ్ళ పాటికి వాళ్ళు పోటీ చేస్తారు. పోటీ చేసిన తర్వాత రేపు పొద్దున జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది. వైకాపాకి కొన్ని సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కి కూడా ఓట్ బ్యాంక్ పెంచుకోవడం టార్గెట్. కాంగ్రెస్ ఓట్ బ్యాంకును పెంచుకుంటుంది. పెంచుకున్న తర్వాత ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో స్నేహం చేస్తున్నాడు. ఎటువంటి స్నేహం? అక్రమ సంబంధంతో ఉన్నాడు. ఆ సంబంధం కొనసాగుతుంది. ఎప్పుడు దాకా కొనసాగుద్ది? 29 దాకా కొనసాగుద్ది. మంచి సంబంధం ఫైనాన్షియల్ గా అక్కడ ఇక్కడ అవడానికని అనుకుందాం. ఏదైనా ఈయన అవసరం ఆయనకుంది, ఆయన అవసరం వీళ్ళ వరకు మ్యూచువల్ ఇంట్రెస్ట్ అండి. కంప్లీట్ గా బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది, జగన్మోహన్ రెడ్డి అవసరం బీజేపీకి ఉంది. కాబట్టి మ్యూచువల్ ఇంట్రెస్ట్ తో స్నేహం చేస్తున్నారు. ఎక్కడ అఫీషియల్ గా జగన్మోహన్ రెడ్డి పార్టీ మా ఎటువంటి సంబంధం లేదనే బీజేపీ వాళ్ళు ఆదిస్తారు. కానీ జరుగుతూ ఉండేది ఏంది, ఒకరి అవసరాల కోసంగా ఒకరు పూర్తి స్థాయిలో ఉన్నారు. రేపు పొద్దున బీజేపీయే వచ్చింది కేంద్ర ప్రభుత్వంలో, 100% హీ సేఫ్. ఈవెన్ దో గవర్నమెంట్ పడిపోయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ వచ్చినా కూడా హీ 100% సేఫ్. 29లో అప్పుడు యాంటీ గవర్నమెంట్ రేపొద్దున టీడీపీ జనసేన మీద యాంటీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు ఈ వైసీపీ కాంగ్రెస్ అనేది ఒకటే. వీళ్ళు రేపొద్దున 29లో ఎలాగో బీజేపీ రాదు కదా. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఒకటవుతారు? కాంగ్రెస్ అనేది పూర్తి స్థాయిలో జగన్ గారు వీళ్ళ ఓట్ బ్యాంకు లీడర్ని తీసుకెళ్లిపోయి వాష్ అవుట్ చేసేసినప్పుడు డెఫినెట్ గా వీళ్ళకి కొంత క్రోధం, కోపం, అరే మమ్మల్ని ఇలా చేశాడని ఉంటది. రెండు, ఇందాక ఒక మాట అన్నారు అంబటి రామకృష్ణ గారు, లేనిపోని అన్ని మా మీద రుద్దేశారు, అభాండాలు ప్రజల్లోకి తీసుకెళ్లిపోయారు, అదే వ్యూతో పబ్లిక్ లో ఉన్నారు. ఆ నిజాలు చెప్పి నిజాలు ఏమిటి అనేది షర్మిల గారితో చెప్పించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి మేము అవన్నీ క్యాంపెయినింగ్ లో చెప్పిస్తామని అన్నప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటని ఎలా? ఇక్కడ ఒకటి చంద్రక్ గారు, వైకాపా ఎందుకు పుట్టింది? ముఖ్యమంత్రి ఉద్యోగం కోసంగా పుట్టింది పార్టీ. కేవలం ముఖ్యమంత్రి ఉద్యోగం. కాంగ్రెస్ అని నమ్ముకుంటే మా నాన్నగారికే 40 సంవత్సరాలు పట్టింది, నాకు 50 సంవత్సరాలు పడుతుంది కాంగ్రెస్ అని నమ్ముకుంటే ముఖ్యమంత్రి కావడానికి అనేటువంటి కేవలం ముఖ్యమంత్రి ఉద్యోగం కోసంగా పుట్టినటువంటి పార్టీ వైకాపా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని గంపకొత్తగా తీసుకెళ్లారు. కాంగ్రెస్ లీడర్షిప్ ని గంపకొత్తగా తీసుకెళ్లినటువంటి పార్టీ అది. ఆ పార్టీ 2029లో వైకాపా కూడా కాంగ్రెస్ లో విలీనం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు. ఆ రోజున 29లో రేపు పొద్దున ఇప్పుడు ఈ కేసులన్నీ కొన్ని ఏళ్ల తరబడి నానుతా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి చంద్రిక్ గారు. వైట్ కరప్షన్ 100% వైట్ లో డబ్బులు మారిపోయినాయి. అలాంటి కేసులు జగన్ గారు డబుల్ గేమ్ ఆడుతున్నారు. షర్మిల గారు ఇక్కడ ఉంటే రేపొద్దున సమస్య రాకుండా ఇక్కడ, బీజేపీ వస్తే అక్కడ, ఇద్దరితో కూడా డబుల్ గేమ్ ఆడుతున్నారు అన్నది మీరు చెప్పాలనుకుంటున్నారా? అంటే సిబిఐ కేసుల నేపథ్యంలో బేసిక్ గా రెండు పార్టీలతో, నేషనల్ పార్టీతో సత్సంబంధాలు ఉంటేనే కేసుల నుంచి తప్పించుకోవచ్చు. మన క్రిస్టల్ క్లియర్ గా 10 సంవత్సరాలుగా వాయిదాలు, ఈ కనీసం ట్రయల్ కూడా జరగకుండా ఉందంటే ఏమని ఉద్దేశం? కేంద్ర ప్రభుత్వంతో అనుకూలంగా ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతో అనుకూలంగా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఎటువంటి కేసులైనా ఎవరినైనా ఏమీ చేయలేవు.
రేపు రాబోయేది సపోజ్ కాంగ్రెస్ తో అలయన్స్ తో ఏదో పార్టీలు రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఫామ్ అయినా వీళ్ళే, బీజేపీ వస్తుంది, బీజేపీ అయినా నో ప్రాబ్లం, అపోజిషన్ లో ఉన్నా కూడా. మీరు అన్నారు వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అండి, చిన్న చిన్న పొరపచ్చాలు ఉండొచ్చు అని అనుకున్నప్పుడు రాజకీయాల్లో ఎన్ని రాజకీయ పార్టీల్లో అన్న మీద తమ్ముడు, తమ్ముడు మీద చెల్లి, బావమరిది మీద బావ, ఇలా దేశం అంతా కూడా వ్యతిరేకంగా అప్పుడు కూడా వాళ్ళిద్దరు ఒకటేనా? అట్లా ఎట్లా మనం చూస్తాం? అసలు ఒకరికొకరు అనేది రాజకీయాల్లో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. బోల్డ్ ఎగ్జాంపుల్స్ డెఫినెట్ గా 1950లోనే తండ్రి కొడుకు పోటీ చేసినటువంటి చరిత్ర ఉంది. తండ్రి కొడుకు పోటీ చేసినటువంటి చరిత్ర ఉంది. డిఫరెంట్ పార్టీస్ లో పోటీ చేయడం చరిత్ర ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒకటి వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీని మొట్టమొదట వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుంది. విలీనానికి ఇప్పుడు ఇబ్బందులు లేవు. తెలంగాణ ఎన్నికలకు ముందల రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు గట్టిగా అడ్డుకున్నారు కాబట్టి రాలేకపోయారు. సరే రేపు పొద్దున ఏమవుతుందంటే, ఒక ఆప్షన్ వచ్చేసి వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన తర్వాత షర్మిల గారు స్టార్ కంపెయినర్గా ఉంటూ, సౌత్ ఇండియాలో క్యాంపెయినర్గా ఉంటూ, నేషనల్ లెవెల్లో స్పోక్స్ పర్సన్గా ఉంటూ, ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం ఒక ఆప్షన్. రెండు, ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రేపు పొద్దున వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు, టికెట్లు రాని వాళ్ళందరూ చేర్చుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం, కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ పెరగడమే టార్గెట్, ప్రజెంట్ విన్నింగ్ కాదు. ఇది రేపు రాబోయేటువంటి 24 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెంచుకోవడం, ఆ పెంచుకునే మార్గంలో భాగంగా షర్మిలను చేర్చుకున్న తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు పొంగులేటి మొట్టమొదటి మీరు ఒక విషయం మిస్ అయ్యారు చంద్ర గారు. ఏది వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి చివరి దశకు వచ్చిందని ఎప్పుడు చెప్పారు? అంతిమ దశకు వచ్చిందన్న తర్వాత కూడా ఏమి జరగల, అక్కడ విలీనం జరగల. పాలేరు కావాలని ట్రై చేశారు, లేదు. పాలేరులో ఎవరు పోటీ చేశారు? పొంగులేటి. రేపు పొద్దున పాలేరులో పొంగులేటి పోటీ చేసినప్పుడు ఏం పోటీ చేయలేదేమి? వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది, 100% అండర్స్టాండింగ్ ఉంది. పొంగులేటి కూడా ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు మాదిరే కాబట్టి పాలేరులో పోటీ చేరారు. ఎన్ని పాయింట్స్ మీరు చక్కగా డాట్స్ గుచ్చి కలిపారు. నేను అనేది ఏంటంటే, ఇలా అయినప్పుడు, ఇలా చేసినప్పుడు ఈ ఓట్ బ్యాంక్ వీళ్ళు పెంచుకోవడానికి అంటున్నప్పుడు అది మరి ఈవిడ ఎంట్రీ కాంగ్రెస్ కి లాభమా, అధికార పార్టీకి ఉన్న జగన్ కి లాభమా నష్టమా, టీడీపీ జనసేన పొత్తుంది వీళ్ళకి లాభమా నష్టమా? ఇక్కడ ఒకటేందంటే, ఒక పార్టీ బలపడుతున్నప్పుడు అన్ని డైరెక్షన్స్ లో మనం చూడాలి కదా. అందరూ అధికారం కోసమే, అందరూ పాలనా వైఫల్యం అన్ని డైరెక్షన్ లో చూడాల్సిందే, అన్ని డైరెక్షన్ లో చూడాల్సిందే. ఒకటే ఏంటంటే, వైకాపా ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే గంప కొత్తగా ఆయన తీసుకెళ్లాడు. ఆ తీసుకెళ్ళింది కొంత అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఉండేటువంటి యాంటీ కావచ్చు, కొంతమంది లీడర్షిప్ కాంగ్రెస్లోకి వస్తారు. సరే వీళ్ళు పోటీ చేస్తారు. యాంటీ గవర్నమెంట్ ఓటు కొంత భాగం కాంగ్రెస్కి వెళ్తుంది. ఈ బేసిక్గా ఏంటంటే, ఈ 1% ఓట్ షేర్ని కొద్దిగా పెరుగుతుంది. ఆ పెరిగే భాగంలో కొంత యాంటీ గవర్నమెంట్ ఓట్ షేర్ ఉంటుంది. జనరల్గా యాంటీ గవర్నమెంట్ ఇది సోదరులో లేనప్పుడు జనరల్గా టీడీపీ జనసేనకే వేసేస్తారు, కంటెస్ట్లో లేనప్పుడు. ఎక్కడన్నా ఒక చోట స్ట్రాంగ్ కంటెస్ట్ ఉందనుకోండి, ట్రయాంగిల్ ఫైట్ జరిగిన చోట బేసిక్గా ఏంటంటే, అక్కడ ఆ లీడర్షిప్ మీద, స్థానిక నాయకత్వం మీద, పార్టీలు లేకుండా గందరగోళంగా జరుగుతుంది ఎలక్షన్. సరే రేపు పొద్దున చాలా ఫ్యాక్టర్స్ మీద ట్రయాంగిల్ ఫైట్ దాకా వచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ వస్తుందా అంటే రాలేదు, ఇంపాసిబుల్. ఇట్స్ వెరీ వెరీ షార్ట్ స్పాన్ కాబట్టి ట్రయాంగిల్ ఫైట్ దాకా తీసుకెళ్ళలేరు. ఒకటి నేను చెప్తున్నది ఏంటంటే, బేసిక్గా ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వ్యతిరేకించి వచ్చిన ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం. ముఖ్యమంత్రి అయిపోయినాడు. రేపు పొద్దున కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉంటుంది కేంద్రంలో. ఆ కేసుల నుంచి తప్పించుకోవాలంటే 2 జాతీయ పార్టీ 100%. వీళ్ళెవరు రేపు పొద్దున వైకాపాలో సీట్లు రాలేదు, వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోకుండా ఇక్కడికే వస్తారు కదా.
100% వాళ్ళిద్దరి మధ్య అయితే అండర్స్టాండింగ్ ఉందనేదే అట్లా కూడా మనం ఎలా చూడాలి? ఎందుకు చూడాలి? ఇప్పుడు షర్మిల గారు ఎంత స్థాయిలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో ఉంటూ కూడా ఏపీ మీద ఆవిడ తిట్లు తిట్టారు, పాలన బాగాలేదు, మీ సంగతి మీరు చూసుకోండి అనలేదా? అన్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అయినప్పుడు ఈ పాయింట్లన్నీ ఆవిడ పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది. ఆవిడ జరిగిన అన్యాయాన్ని బేస్ చేసుకుని డెఫినెట్ గా వైకాపా పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపుద్ది. మొన్నటిదాకా తెలంగాణలో రాజన్న రాజ్యం అని చెప్పిన మనిషి ఇందిరమ్మ రాజ్యం అని మాట్లాడతారు పొద్దున. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ రాజ్యం కోసం అని రాజన్న రాజ్యం అని మాట్లాడదు. రాజన్న రాజ్యం మా అన్న ఏదో తీసుకొస్తాను అనుకున్నాను, తీసుకురాలేకపోయాడు. ఇప్పుడు నేను ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత నా నెత్తి మీద ఉంది. రాజన్న రాజ్యం లేకుండా ఉండేటువంటి చోట ఇందిరమ్మ రాజ్యాన్ని నేను తీసుకొస్తాను అనేటువంటి క్యాంపెయిన్ లోనే వెళ్తాం. తెలంగాణలో రాజన్న రాజ్యం. ఒకసారి టీడీపీ ఈ అంశాన్ని ఎలా చూస్తుందో మాట్లాడి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో మీరు కూడా మొదటి నుంచి కొంత అంటే మీరు టీడీపీ పర్సన్ అయినా కూడా మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, వీళ్ళ ఫ్యామిలీని చాలా క్లోజ్ గా చూస్తున్నారు. ఇవన్నీ ఒకటి, ఈ కాంగ్రెస్ పునర్జీవం లేదా బలోపేతం, ఎన్నికల వ్యూహం, షర్మిల ఎంట్రీ, ఆ పదవి, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒక పార్టీ బలోపేతం అవడానికి వాళ్ళ అన్ని చర్యలు వాళ్ళ పార్టీ పరంగా తీసుకుంటున్నా, ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీరు ఇప్పుడు అధికారంలోకి రావడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మేడం, మీకు అందరికీ నమస్తే. విజయ్ చంద్ర గారు, ఇక్కడ మా గెలుపు ఖాయం అయిపోయిందండి. ఆంధ్రప్రదేశ్ లో రేపు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి అధికారంలోకి వస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారన్న దానికి ఏ డోకా లేదు. అయితే షర్మిల గారి ఎంట్రీ వల్ల కూడా మాకు కొద్ది లాభం కలుగుతాడు. అది తప్పకుండా అంటే మనం ఏదైనా దాచిపెట్టుకోవాల్సిన పనిలో రాజకీయాలు రాజకీయంగానే మాట్లాడతారు. అక్కడ అన్న లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, ఎవరు లేదు. అధికారము సంపద దగ్గర వచ్చినప్పుడు ఏ అనుబంధాలు పనిచేయవండి. ఇది తరతరాలుగా ఉన్నదే. షర్మిల గారు కూడా రాజకీయాల్లో ప్రవేశించింది అధికారం కోసం అండి. ఆ తర్వాత మనం సేవలు చేద్దామా, సిద్ధాంతాలు చెప్దాం అనేది వేరు, కానీ ఎవరమైనా వస్తాం. ఇక్కడ అధికారం ఆ ఖాయమైన అంటే ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తామన్న నమ్మకం ఉన్నా కూడా అటువైపు జరిగే ఇబ్బందులు కొంత మాకు ఉపయోగపడతాయి. ఇది మనం చూద్దాం. రామాయణంలో అదే చెప్పారు, రామాయణంలో రావణాసురుణ్ణి ఈజీగా హతమారుస్తాడని రాముడు. అయితే విభీషణుడు రావడం వల్ల ఇంకొద్ది సులభమైంది. అలా ఇప్పుడు ఈమె ఇక్కడ మనం ఎన్ని రాజకీయాలు సిద్ధాంతాలు చాలా నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా కులాలు, ప్రాంతీయ అభిప్రాయము, వీటి ప్రభావం రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఎన్నైనా చూడండి, ఇక్కడ కూడా అంటే నేను అధికార ప్రతినిధిగా టీడీపీకి ఉన్నాను కాబట్టి కొన్ని చెప్పలేను, కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా కుల వర్గ రాజకీయాలే అండి, కాదనేది ఏం లేదు. మీకు 1978లో అంటే 77లో దేశమంతా జనతా పార్టీ గాలి వీచినా కూడా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి గారి కాంగ్రెస్ కు 30 సీట్లు వచ్చాయి, జనతా పార్టీకి 60 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ గెలిచింది. అంటే ఇక్కడ ఆ బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ అని చెప్పుకొని రెడ్ల ఓట్లు చీల్చారు. ప్రయత్నం జరిగింది, జరుగుతాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు చూడండి, అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాబట్టి గెలిచారండి. నేను ఇది 2 ఏళ్లుగా ముందే చెప్పి, ఇక్కడ ఈ కులాల సమీకరణ, పునరేకీకరణ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది ఏది జరిగినా షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, అది ఖాయం. ఖచ్చితంగా ఆమెకి పిసిసి పగ్గాలు ఇస్తారు. నేను రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఊహించి చెప్తున్నాను. నా కాంగ్రెస్ పార్టీ చాలా అనుబంధం ఉంది. నేను 10 ఏళ్ళు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్ళు చేశాను. మా సేవాదళ చైర్మన్ చేశాను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నాకు. అలాగే రాజకీయాలు. ఇప్పుడు పరిస్థితి ఏమంటే అందరము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేది లక్ష్యం. అందరి లక్ష్యంలో ఈమె కూడా పాలు పంచుకుంటారు. అందరికంటే షర్మిల గారి వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. ఆయన
ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి పక్కలో బల్యమండి. దానికి ఇంకా దోకానే లేదు. ఇక్కడేమి కుట్రలు కుతంత్రాలు మళ్ళీ అన్నా చెల్లి కలుస్తారనేది ఏమీ లేదు. అతను అందరినీ, తల్లిని, చెల్లిని, బాబాయిని ఎవరిని పట్టించుకోడు. ఆయనకి అధికారమే కావాలి కాబట్టి వీళ్ళందరూ దూరం అయ్యారు. ఇప్పుడు మనకి వేమన్న గారి విశ్వదాభిరామ వినుర వేమన ఉంది కదండి, ఆ పద్యాలు ఆయన చెప్తుంటాడు. చెప్పులో రాయి, చెవిలో జోరీగా, కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు, ఇంటిలో పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అని ఎప్పుడో చెప్పాడు. అంటే కంటిలో నలుసు పడితే తట్టుకోలేమండి, ఎంతసేపు నలపాల్సి వస్తారు. కాలిలో ముళ్ళు అంటే తీసుకుంది చాలా ఇబ్బంది. ఇంటి పోరుకు మించిన పోరు ప్రపంచంలో ఏమీ లేదు. ఇది నేను సైకాలజిస్ట్ గా కూడా చెప్తున్నాను. ఒకటి మీ పాయింట్ కూడా కరెక్టే అని అనుకుందాం. ఎనలిస్ట్ నర్రా శ్రీధర్ గారు చాలా 2 స్టేట్లు అన్ని కాంబినేషన్స్ పెట్టి వాళ్ళంతా ఓ ముఠ, వాళ్ళంతా ఓ గుంపు, వాళ్ళంతా ఒకటే అనేది కూడా ఒక వర్షన్ చెప్పినప్పుడు, అలా చెబితే ఇప్పుడు వాళ్ళ అధికారం కోసం కాదండి ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం అన్నప్పుడు ఓటు బ్యాంక్ అనేది వీళ్ళు పెంచుకుంటే ఒకటి ఓటు చీలదా, యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత ఉన్నప్పుడు అది చీలి ఇటు పెరిగి ఇటు వస్తే మళ్ళీ అల్టిమేట్ గా అది మీ పొత్తుపై ప్రభావం చూపించి జగన్ గారికి లాభం చేకూరే అవకాశం ఉందనేది కూడా ఒక వర్షం వినిపిస్తుంది కదా. ఆయన చెప్పిన దాన్ని అట్లాగే ఉంది. అది మేడం ఈ రెండు కూడా కరెక్టే. అంటే మీరు చెప్పేది, మీరు లాభం అన్నారు, ఆయన నష్టం అంటున్నారు. నేను చెప్తాను మేడం. అంటే ఆయన విశ్లేషకులకి రాజకీయాల్లో పనిచేసే వాళ్ళకి తేడా ఉంటదండి. బయట నుంచి చూడడం వేరు, ప్రాక్టికల్ గా వేరు. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని వర్గాలు ఉన్నాయండి, వాళ్ళు టీడీపీ వైపు రారండి. రానప్పుడు ఏం చేస్తారు, అక్కడే అతుక్కుపోతారు. ఇప్పుడు భార్య భర్తలు కొట్లాడుకుంటారు. భార్య ఎక్కడికి వెళ్తాది, పుట్టింటికైనా పోతాది, లేకపోతే స్నేహితురాలు ఇంటికి వెళ్తాది. శత్రువు లేదా శత్రువుగా భావించే వాళ్ళు ఇంటికి పోదు కదా భర్తతో కొట్లాడితే. ఇలా ఇప్పుడు వీళ్ళు ఒక వర్గంలో ఇప్పుడు డైరెక్ట్ రెడ్లలో ఉన్నారండి. రెడ్లు బాగా కొంత వ్యతిరేకమైతే టీడీపీలోకి రావడానికి సంకోచిస్తుంటారండి. అందులోనే కాదు కొంతవరకు. అలాంటి వాళ్ళు అలా వెళ్ళిపోయినా మాకు లాభమే కదా. ఇప్పుడు వాళ్ళకు 100 ఓట్లు ఉన్నాయి, మాకు 80 ఉన్నాయి, 20 చాలదు. అంటే మీరనేది ఏంటి, వ్యతిరేకత ఓటు ఉన్నప్పుడు డెఫినెట్ గా అధికారంలోకి వాళ్ళు రాకుండా మీరు వస్తారు కాబట్టి వ్యతిరేక ఓటు మీకు షిఫ్ట్ అయ్యి చేరికలు లేకపోతే బలోపేతం అయ్యేది అటు వెళ్తుంది అంటారు. ఇది తక్కువగా వస్తాయి. చాలా లాస్ట్ టైం కూడా నేను ఇంకా ఇదే చెప్పాను కదా, నేను అధికార ప్రతిగా కొన్ని మాట్లాడుకుంటే కదా మాట్లాడను. ఏ చేరికలే రావండి. అలిగిపోయిన వాళ్ళంతా ఇక్కడికి ఏమి రారు. ఎందుకు వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందిస్తారని దేశంలోనూ రాష్ట్రంలోనూ అందరికీ తెలిసిన కొన్ని వర్గాలు ఎందుకు అలా వెళ్ళాక కులతత్వం అండి. కుల రాజకీయ తత్వాలు, వ్యక్తి ఆరాధన ఎక్కువగా ఉన్న సమాజంలో అక్కడి నుంచి ఇక్కడికి దూకేస్తారు, ఇక్కడ నుంచి అక్కడ దూకేది. న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు వస్తారు మా దగ్గరికి. అలా కాకుండా కులం కోసమో లేదా ప్రాంతం కోసమో వెళ్ళిన వాళ్ళు మా దగ్గరికి రాలేరు. ఇది స్పష్టంగా రాజకీయాల్లో. అందుకని ఆ ఓట్లు చీల్చగారు. మీకు ఒక విషయం చెప్తాను. 2019లో టీడీపీ ఎందుకు ఓడిపోయామంటే చంద్రబాబు నాయుడు గారు సరిగా పరిపాలించలేదని ఓడిపోయామా, లేదా ప్రజలకు ద్రోహం చేశారని ఓడిపోయామా? కొన్ని ఓట్లు చేరడం వల్ల ఓడిపోయాం. జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు చాలా చోట్ల మనం కలుపుకుంటే ఈజీగా గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఇబ్బంది ఉండదా మీకు? మాకు ఇప్పుడు ఆ ట్రయాంగిల్ ఫైట్ అయితే అంటే మేము ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఉన్నామండి. అక్కడ మరొక ఇంకా ఏ పార్టీలు వచ్చినా అవి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం తప్ప మాకేం నష్టం లేదు, పైగా లాభం అవుతుంది. అక్కడ ఓట్లు తగ్గే కొద్దీ మా ఓట్లు మాకున్నాయి. ఎవరేం చేసినా 40% వచ్చాయి కదండి 2019లో. ఇప్పుడు ఆ 40% 45 పెరుగుతారు ఖచ్చితంగా. జనసేన కూడా కలిశారు కాబట్టి 50% వచ్చింది. 50-50 ఉన్నాం అనుకోండి. ఆయనకి లాస్ట్ టైం 50 వచ్చింది, మాకు ఇప్పుడు 50కి పెరిగితే ఆ 1-2% షర్మిల గారు చీల్చారంటే ఈజీగా ఉంటది. ఇక లేకపోతే మా గెలుపు ఖాయమే. రాముడు రావణాసుడిని సంహరించడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో నిన్న మొన్న రోజా గారు ఏమన్నారు, ఏ బాధ్యతలు చేపట్టుకున్నా కూడా అది కూడా మాకు లాభమే అన్నారు. రోజాకి ఆమెకి బౌలింగ్ కి బ్యాటింగ్ కి తేడా తెలియదు. బౌలింగ్ నే బ్యాటింగ్ అనుకుంటది, బ్యాటింగ్ ని బౌలింగ్ అనుకుంటది, బౌలింగ్ అంటే తెలియదు. ఆమె మాటలు ఎందుకంటే పాపం రోజా ఒక తిక్క సమాచారం మధ్య. అంటే మీకు చాలా మంది
జబర్దస్త్ ఏదన్నా చూసి ఆమె చాలా అనుకోవచ్చు, కానీ మా ఏరియాలో మేము తెక్క సమాచారం అంటుంటాం. నగిరిలో రోజా కూడా విశ్లేషణ చేస్తే ఎట్లండి, ఆమెకి ఏం తెలుసని. సో మీకు ఇది లాభమే ఆవిడ ఎంట్రీ అటు వెళ్తాం? 100% లాభం అండి. ఇది నేను విశ్లేషకుడుగా, సైకాలజిస్ట్ గా చెప్తాను, మాస్ సైకాలజిస్ట్ గా చెప్తున్నాను. షర్మిల గారు ఖచ్చితంగా పిసిసి అధ్యక్షురాలు అవుతారు, అన్న మీద పోరాడతారు, పక్కలో బల్యంలాగా నిలుస్తారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనానికి ఆమె కీలకమైన వ్యక్తిగా మారబోతున్నారు. ఆ తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటదన్నది ఇంకొక 5 ఏళ్ళు వేచి చూడాలి. అంబటి రామకృష్ణ గారు, సో టీడీపీ వర్షన్, ఎనలిస్ట్ వర్షన్ కూడా విన్నారు కదా. సో వారి ఉన్న దాంట్లోంచి కూడా ఇంకో కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటేనండి, నేను ఆ కోణంలో చూస్తాను. రేపొద్దున కేసులు వస్తే అది బీజేపీ సెంటర్లో వస్తే అటు నాకు ఎలాగో ఉంటుంది, మీరు వస్తే ఇటు చెల్లి ప్రాబ్లం లేకుండా ఇటు ఉంటుంది, ఇదంతా ఒకటే, ఊరికే పైకి ఇట్లా అన్న వర్షన్ ఆయన చెప్తున్నారు. మరి ఇలా చూసుకున్నా కూడా ఇంకొక వర్షన్, అసలు ఇది జగన్ కి చెక్ పెట్టడానికా, లాభం చేకూర్చడానికా? యాంటీ ఇకంబెన్సీ ఉంది, మరి అది చీలిపోతే ఇటు ఈ పొత్తుకి నష్టం జరిగే అవకాశం ఉందనేది ఒక పాయింట్. 2, వారు ఏమంటున్నారు, ఇదంతా అసలు ఆయనే చేయిస్తున్నారు కాబట్టి ఒక పార్టీ పెట్టి అక్కడ నడపలేని వ్యక్తి ఇక్కడ వచ్చి బాధ్యతలు చూడగలదా? ఎందుకు నిన్న 2-3 చెయ్యెత్తి ఏమో అన్నలాగా చెల్లి చేయదని గ్యారంటీ ఏంటనేది కూడా చర్చ వచ్చింది కదా నిన్న అక్కడ మీటింగ్ లో. మేడం, శ్రీధర్ గారు అనాలిసిస్ నాకైతే టోటల్ గా కన్ఫ్యూజన్, టోటల్ గా నాకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంటది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక ఆట అక్కడ ఒక ఆట ఆడుతా ఉంటే చూస్తా ఉండే పరిస్థితుల్లో ఈ రోజున్న భారతీయ జనతా పార్టీ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని అంత హక్కును చేర్చుకొని, జగన్మోహన్ రెడ్డి గారిని అంత ప్రేమించి, అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తో మళ్ళీ చెల్లి గారి ద్వారా సంప్రదింపులు నడిపి అక్కడ బలోపేతానికి కృషి చేస్తున్నాడు అన్నప్పుడు క్షమించే పరిస్థితి ఈ రోజున్న భారతీయ జనతా పార్టీ ఉందా? రాష్ట్రంలో ఇన్ఫాక్ట్ ఏ ప్రాంతీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు వేలెత్తి గాని భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే సాహసం చేయలేని పరిస్థితి ఎందుకుంది అంటే అక్కడ అంత క్రూరత్వంగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఆ తరుణంలో ఈ డబుల్ స్టాండర్డ్స్, డబుల్ గేమ్స్ ఆడి ఏది ఎంత డబుల్ గేమ్ ఆడినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సంరక్షించుకుంటా ఉంటారు. ఇన్ఫాక్ట్ మీరు ఒకటి చూసుకోండి, పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ నెహ్రూను విమర్శించిన దానికన్నా కూడా మన విజయసాయి రెడ్డి గారు అడ్డగోలుగా విమర్శించారు. అది ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ అని చెప్పుకునే వీళ్ళు ఏ రకంగా దాన్ని సమర్థించుకుంటారో నాకు తెలియదు కానీ, సో అటువంటి తరుణంలో చాలా క్లియర్ కట్ గా రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీలో అంటగాగుతున్న తరుణంలో ఇవాళ అదే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యి షర్మిల గారు దానికి మొత్తాన్ని కృషి చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారా? ఏమన్నా అంటే ఆలోచించుకునే దానికి అప్పుడు ఆవిడ వచ్చి మళ్ళీ అంటే అర్థం కాన్సిక్వెన్సెస్ అర్థం కావాలి కదా. ఒకవేళ ఆవిడ 2029కి అలా అయిపోవచ్చేమో అన్నారు ఆయన. అదే మేడం నేనేమంటున్నా, జగన్మోహన్ రెడ్డి చేయలేకపోవచ్చు కూడా. ఇంకో పాయింట్ ఏదో చెప్తున్నారు ఏంటండి శ్రీధర్ గారు? అంటే 29లో రేపు పొద్దున వైసీపీ కాంగ్రెస్ వైసీపీ ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో మెర్జ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్ గా కాంగ్రెస్ లోనే కదా మెర్జ్ అవుతుంది. రేపు పొద్దున మెర్జ్ అయిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా ఇవ్వరా? ఆనాడు ఉన్నటువంటి పార్టీ ఈక్వేషన్స్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరిని, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎప్పుడు ఎవరిని పొజిషన్ లో ముఖ్యమంత్రిగా చెప్పండి అంబటి రామకృష్ణ. మేడం ఇదెంత విచిత్రమైన వాదనలు ఏమంటే, ఇప్పుడు ఈ మధ్య కాలం గత 2 సంవత్సరాలుగా మనం గమనిస్తే వైఎస్ఆర్సీపీ విస్తృతమైన ప్రచారం, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశాన్ని కలిపేస్తున్నాడు, నడపలేరు, వాళ్ళు కలపమని అడుగుతున్నారు, ఈయన కలపడానికి సిద్ధమైపోయారు వారి ప్రచారం. ఇప్పుడు ఈయన చెప్పే విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేసి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో కలిపేస్తారు అనేది ఈయన సిద్ధాంతం. సరే, ఒకవేళ అదే జరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కలిపేస్తే అది వేరే విషయం. కానీ కలిపేసిన తర్వాత ఆ రోజున్న సినారియో ఏంటి, ఆ రోజున్న పరిస్థితి ఏంటి, అప్పుడు అది లెక్కలేసుకొని అది చూసుకుంటామా? 2029 కోసం కలిపి అప్పుడు ముఖ్యమంత్రి అవడం కోసం ఇప్పటి నుంచే నేను చెప్పారు. ఇక్కడ నేను ఇంకొక పాయింట్, ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక పాయింట్ చెప్పారు ఏమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడూ కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరుకుంటుంది, ఇప్పుడు మళ్ళీ చాలా అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తాం షర్మిల గారితో అన్నప్పుడు, షర్మిల గారు క్యాంపెయిన్ లో వెళ్ళినప్పుడు మరి
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారు కూడా మరి వస్తారా? ఆవిడ కోరిక తీర్చడానికి ఈవిడ కూడా వస్తారా? మరి ఇప్పుడు ఈ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తారా? షర్మిల గారితో ఉంటారా, లేకపోతే మీరు ఆవిడ ఆహ్వానిస్తారా? మేడం పర్టికులర్ గా ఏ ఇండివిజువల్ నేను అనట్లా, రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సతీమణి కదండి, ఆవిడ కూడా పిలిపిస్తారా? పిలిపించి రామ్మా క్యాంపెయిన్ చేయంటారా? ఇప్పుడు ఓపెన్ గా ఆహ్వానం ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఓపెన్ ఆహ్వానం, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి పనిచేస్తానికి వస్తానంటే వారందరికీ స్వాగతం అని చాలా ఓపెన్ ఆహ్వానం ఇవ్వటం జరిగింది. సరే పెద్ద ఆమె ఒకవేళ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాం అన్నప్పుడు డెఫినెట్ గా ఆమె స్థాయిలో ఆమె ఇంపార్టెన్స్ ఆమెకి ఇస్తాం, ఆమె ప్రయారిటీస్ ఆమెకి ఇస్తాం, ఆమె తీసుకుంటాం, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు ఆవిడతో ఉంటారు, లేకపోతే ఆవిడకి ఆవిడ పర్సనల్ అడగట్లేదు, ఇలా వస్తే మీరు ఆవిడ సతీమణి కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని చేపిస్తారా? అబ్బాయి జగన్ పాలనకు వ్యతిరేకంగా వాళ్ళ అబ్బాయి పాలన మీద వ్యతిరేకంగా వెళ్లి చేయించగలుగుతారా? ఎందుకని ఆయన భర్త గారికి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని కోరిక కాబట్టి. డెఫినెట్ గా స్వాగతిస్తాం. మనం ఒకటి గమనించాలి, 2018 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం, రాజ్యాంగ పరిరక్షణ, దేశంలో ఉన్న పరిస్థితులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాంగ్రెస్ తో కలిసి కూడా కలుపుకున్నాం. ఇవాళ ఇండియా కూటమి అనేది ఒకటి ఏర్పడిన తర్వాత ఇండియా కూటమి యొక్క సిద్ధాంతాలు, లేకపోతే దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడటానికి ఎవరు వచ్చి కలిసినా, అంటే ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీనే చీల్చుకెళ్ళింది, అక్కడ నాయకత్వం వహిస్తోంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ జీరోకి వెళ్ళిపోయింది. ఈవెన్ దెన్ తృణమూల్ కాంగ్రెస్ వచ్చి రేపు కేంద్రంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తానంటే కలిపేసే అవకాశం కూడా ఉందనేది మీ తృణమూల్ కాంగ్రెస్ ఎగ్జాంపుల్ ని భవిష్యత్తు కోట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కలిపేలేదు, ఇండియా కూటమికి మద్దతు కదా ఆవిడ. ఇండియా కూటమికి ఈ రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకించి ఇండియా కూటమిలో చేరతానంటే చంద్రబాబు గారినైనా చేర్చుకుంటాం, పవన్ కళ్యాణ్ అన్నా చేర్చుకుంటాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినన్నా చేర్చుకుంటాం. మెయిన్ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ యొక్క కృత్యాలను ఎండగట్టి ఆ పరిస్థితిలో ఎవరైతే వస్తామంటే వాళ్ళందరినీ ఎవరినైనా చేర్చుకుంటాం. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనపడట్లేదు కదా. 29 అర్థమైందండి మీ పాయింట్, నాకు అర్థమైంది. ఎవరినైతే వస్తారో వాళ్ళు ఆహ్వానించుకుంటారు, పార్టీ బలోపేతం చేసి షర్మిల గారు సేవలు తీసుకుంటారు ప్రస్తుతానికి. శ్రీధర్ గారు, సో ఆవిడ్ని విజయమ్మ గారు వస్తే కూడా తీసుకుంటాం అవసరమైతే. సరే ఇప్పుడు ఎలా చూడొచ్చు, విజయమ్మ గారు ఇటుంటారా అటుంటారా? అంటే విజయమ్మ గారు 100% షర్మిల గారితోటే ఉంటారు, దాని విషయం పక్కన పెట్టండి. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే వైకాపా అయినా, ఎన్సిపి అయినా, తృణమూల్ కాంగ్రెస్ అయినా, మరో ఏదైనా సరే కాంగ్రెస్ నుంచి డివిజన్ అయినటువంటిది ఏదైనా సరే అవి ఎందుకోసం పుట్టాయి? బేసిక్గా వాళ్ళ ఇండివిజువల్స్, ఒకటి ప్రధానమంత్రి ఉద్యోగం కోసమో, 2 ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం పుట్టినటువంటి పార్టీలు అయ్యి. మిగతా ఇంకేం గొడవలు లేవు. ముఖ్యమంత్రి ఉద్యోగం కోసంగా పుట్టినటువంటి పార్టీ రేపు పొద్దున ముఖ్యమంత్రి ఉద్యోగం పోయిన తర్వాత కూడా, రేపు పొద్దున ఒకసారి పోయిన తర్వాత మరలా సంపాదించుకోవడం కోసం అయినా సరే కేసుల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ వాళ్ళు వైకాపాతో ఉన్నటువంటి స్నేహం వస్తామంతా కూడా మ్యూచువల్ ఇంట్రెస్ట్. రేపు పొద్దున బీజేపీ వాళ్ళకి రేపు కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అవసరం లేకపోతే తీసుకోరు, చంద్రబాబు నాయుడు అవసరం ఉంటే చంద్రబాబు నాయుడు అవసరమే తీసుకుంటారు. వాళ్ళది 100% అవసరార్థం ఫ్రెండ్షిప్, వీళ్ళది ఏంటంటే ఉత్తత తగువులు. ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం తగు పెట్టుకొని బయటకు వచ్చాడు, ముఖ్యమంత్రి అయిపోయినాడు, ఇంక అయిపోయింది. రేపు పొద్దున అంటే వైకాపాకి కాంగ్రెస్ కి అలయన్స్ కూడా ఉండొచ్చు రేపు పొద్దున 2029లో. ఇప్పుడు మరీ వీక్ గా ఉన్నాం అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా వైకాపాతో అలయన్స్ పెట్టుకోవచ్చు. ఏమైనా జరగవచ్చు. మీ కంక్లూడింగ్ ఇవ్వండి మేడం. ఖచ్చితంగా ఇప్పుడు విజయమ్మ గారు కూడా కూతురితోనే వెళ్తారండి, షర్మిల గారితో వెళ్తారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆమెతోనే ఉన్నారు, కలిసి తెలంగాణలో రాజకీయాలు చేశారు, అక్కడ వీళ్ళు కాలేదు కాబట్టి వస్తున్నారు. తల్లి కూతురు ఇద్దరు కూడా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు. చాలా ఫంక్షన్స్ లో కూడా కలవడం లేదు. రాజశేఖర రెడ్డి గారి జయంతి, వర్ధంతి సమావేశాల్లో కూడా కలవలేదు. మొన్న ఎప్పుడు ఆమె విజయమ్మ గారు కలిశారు, క్రిస్మస్ రోజు ఏదో ఒక ముద్దు కూడా పెట్టారు. అయితే
టోటల్ గా వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే పనిచేస్తారు. రాష్ట్రంలో అంతో ఇంతో కాంగ్రెస్ బలపడుతుంది. కూతురుతో కలిసి గుద్దులు అక్కడ. ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ. కొడుకి ముద్దులు, వీళ్ళిద్దరూ కలిసి అబ్బాయికి గుద్దులు. అక్కడ జగన్